హలో గైస్, ఇప్పుడు మనం స్ట్రైట్ టు ద పాయింట్ వచ్చేద్దాం. ఫేక్ క్యాండిల్స్ని ఎలా చూడాలి? సో ఎప్పుడైనా ఒక మార్కెట్లో, లైవ్ మార్కెట్లో ఒక పెద్ద క్యాండిల్ వచ్చింది అనుకోండి, అది వాల్యూమ్ ఉన్న క్యాండిలా లేకపోతే లేని క్యాండిలా, ఫేక్ క్యాండిలా కాదా అనేది మనం తెలుసుకోవచ్చు. సో అదే ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను. లాస్ట్ వరకు వీడియో చూడండి, ఓకేనా? నచ్చితే లైక్ చేయండి. సో గెట్ టు ద వీడియో నౌ. ఓకే, ఇప్పుడు మనం ఇండికేటర్స్ ట్యాబ్కి వెళ్ళాలి. ఇండికేటర్స్లో ఆసమ్ ఆసిలేటర్ అని వస్తుంది. దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో మీకు కింద ఇక్కడ ఇలా కనబడుతుంది, ఓకేనా? సో ఓకే, ఇప్పుడు ఇది కనబడుతుంది కదా, ఈ పింక్ కలర్ ఏదైతే ఉందో, దిస్ వన్, ఇదంతా హిస్టోగ్రామ్ అంటారు. ఆసమ్ ఆసిలేటర్ హిస్టోగ్రామ్. సో దీన్ని బట్టి మనం ఎక్కడ ఫేక్ క్యాండిల్స్ వస్తున్నాయి, అది నిజంగా అప్ మూమెంట్ ఉందా, డౌన్ మూమెంట్ ఉందా లేదా, దాన్ని నమ్మొచ్చా లేదా అనేది మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. సో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇదిగోండి, ఇక్కడ మంచి రెండు పైకి వెళ్ళే క్యాండిల్స్ కనబడుతున్నాయి కదా. ఇందులో వాల్యూమ్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఇగో సింపుల్ ఫండా, కిందకు వచ్చి ఆసమ్ ఆసిలేటర్ చెక్ చేయండి. సో ఇక్కడ ఇది డౌన్ సైడ్ ఉంది, ఓకే? హిస్టోగ్రామ్ డౌన్ సైడ్ ఉంది. సో ఇది డౌన్ ఉండి క్యాండిల్స్ పైకి వెళ్తున్నాయంటే అది ఫేక్ అయి ఉండాలి, ఓకేనా? సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటిది మీరు బ్యాక్ టెస్ట్ చేయండి ఒకసారి పైకి వెళ్తున్నప్పుడు కానీ కిందకి వెళ్తున్నప్పుడు కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇక్కడ గ్రీన్ ఉంది, గ్రీన్ వెళ్తుంది ఇట్లా పైకి, కానీ కింద చూస్తే కిందకు ఉంది హిస్టోగ్రామ్. సో కిందకు వచ్చింది మార్కెట్, ఓకే? సో వన్ మోర్ ఎగ్జాంపుల్, మార్కెట్లో పైకి వెళ్తుంది కానీ హిస్టోగ్రామ్ చూస్తే కిందకు ఉంది, సో మళ్ళీ కిందకే వచ్చింది. సో ఇది బుల్లిష్ మార్కెట్ కాదనమాట బేసిక్లీ. సో ఇది మంచి క్యాండిల్ కదా, ఇది కూడా మంచి క్యాండిల్ కదా, కానీ మార్కెట్ ఇక్కడ చూస్తే ఇక్కడ హిస్టోగ్రామ్ కిందకు ఉంది. సో దీన్ని కూడా నమ్మలేము ఆఖరికి. సో ఇలాంటివి మీరు గమనిస్తే మార్కెట్లో చాలా ఉంటాయి ఫేక్ క్యాండిల్స్. ఇంకా మీకు చూపించాలంటే ఇక్కడ కూడా చూడండి, ఈ మూమెంట్ ఉంది కదా, ఈ మూమెంట్ పైకి వెళ్తున్నట్టే ఉంది, కానీ కింద మనం హిస్టోగ్రామ్ చూస్తే కిందకు ఉంది. సో ఈ మూమెంట్ని మనం నమ్మకూడదు, ఓకే? పైకి వెళ్తున్నా కానీ అక్కడ పైకి వెళ్తుంది కదా అనేసి అక్కడ ఎంటర్ అయ్యడం చాలామంది చేస్తారు, చాలామంది తప్పు చేస్తారు. సో అది అవాయిడ్ చేయడానికి మీరు ఈ ఆసమ్ ఆసిలేటర్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఇది చాలా వరకు హెల్ప్ అవుతుంది. మీరు అనవసరమైన ట్రేడ్లని అవాయిడ్ చేయడానికి మీకు హెల్ప్ చేస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి, మర్చిపోకండి.